వీటిలో బ్రేకింగ్ చూసిన ఒడిశాలో సంచలనంగా మారిన ట్రైన్ యాక్సిడెంట్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలసోర్ ట్రైన్ యాక్సిడెంట్ లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రైలు ప్రమాదంలో మృతి చెందిన 40 మంది కరెంట్ షాక్ తోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా 40 మంది వరకు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఈ ఘటన రోజుకో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు కొత్తగా కరెంట్ షాక్ తో చనిపోయినట్లు 40 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీనిపై? థ్యాంక్ యూ వరుణ్. బాలాసోరు కోరామండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన అనేక విద్రోహ కుట్ర ఉందని చెప్పేసి కొంత సిబిఐ ప్రాథమిక విచారణ తేలినట్టుగా స్పష్టమవుతా ఉంది. పోస్ట్ మార్టం నివేదికలో 40 మంది కరెంట్ షాక్ తో చనిపోయారని. అంటే కరెంట్ షాక్ అంటే హైటెన్షన్ వైర్లు, విద్యుత్ రైలు నడుస్తున్న నేపథ్యంలో ప్రమాదం జరిగిన వెంటనే వైర్లు తెగి భోగిలే మరి చనిపోయారా, లేదంటే ఆ పట్టాలకు ఎవరైనా కరెంటు కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ చేయడం ద్వారా కావాలని విద్రోహ చర్య పాల్పడ్డారు అన్న విషయం ఒకటైతే, రెండో విషయం ఏంటంటే ఏదైతే భోగిలు పడిపోయిన తర్వాత అద్దాలు మీద కొంత బుల్లెట్ తగినట్టుగా ఉన్నట్లు ఉన్నాయి. అయితే అదేంటంటే అద్దాలకు పగులు వచ్చాయి, కొంత ఇనుప చువ్వలు లోపలికి చొచ్చుకుపోయాయన్న ఆధారాలను కూడా సిబిఐ అధికారులు సేకరించారు. అయితే అక్కడ పేలుడు జరిగిందా లేదు అంటే విద్యుత్ ద్వారా వచ్చినటువంటి మెరుగులతోటి అద్దాలు పగిలిపోయాయా అనే కోణంలో కూడా ఆలోచిస్తారు. ఒకవేళ ఎల్ఈడి లాంటిది అక్కడ రైలు పట్టాల మీద ఎవరైనా పేల్చేందుకు ప్రయత్నం చేసినప్పుడు, అది పేలినప్పుడు ఈ సంఘటన అంటే ఎల్ఈడిలో సాధారణంగా ఇనుప చువ్వలు ఇట్లాంటి అంటే పదునైన చిన్న చిన్న వస్తువులను పెడతారు. వెంటనే లోపలికి అంటే మానవ శరీరంలో కానీ మిగతా చొచ్చుకపోతే వెంటనే అది గాయం తీవ్రమై వెంటనే ప్రాణాలు విడిచేందుకు దోహదం చేసే విధంగా దాంట్లో ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అవేమన్నా ఉన్నాయా అన్న కోణంలోనూ ఆలోచిస్తారు. ఇంకొకటి ఏంటంటే నేరుగా వెళ్ళాల్సిన రైలు దారి మళ్లించడం, అంటే అది స్టేషన్ మాస్టర్ వైఫల్యమా లేదంటే స్టేషన్ మాస్టర్ మీద ఎవరైనా ప్రభావితం చేశారా ఆ రకమైనటువంటి చేయడానికి. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తర్వాత హౌరా ఎక్స్ప్రెస్ వచ్చి మళ్ళీ పడిపోయిన రైలు బోగీలు ఢీకొట్టడం, 20 నిమిషాల వరకు ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండడం, అంటే ఎంత కుట్రపూరితంగా జరిగిందా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా అనే విషయంలో ఆలోచిస్తాను. అయితే సిబిఐ చెందినటువంటి 10 మంది అధికారుల బృందం రైలు ప్రమాద ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కొన్ని అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేశారు. ఆ ప్రాథమిక నివేదికలో వాళ్ళు తమ అనుమానాల నివృత్తి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకటి, కరెంట్ షాక్, మృతులు చనిపోయారు అని చెప్పేసి మృతదేహాల పోస్ట్ మార్టంలో వైద్య ఇచ్చిన నివేదిక ఆధారం ఒకటి. కొన్ని మృతదేహాలలో ఇనుప చువ్వలు లాంటి చొచ్చుకుపోయాయి అని కూడా కొంత ఇచ్చినట్టుగా సమాచారం. దాని మీద సంబంధించినటువంటి తర్వాత భోగి అద్దాలు, రైలు భోగి అద్దాలకు ఈ బలమైన ఇనుప చువ్వలు చొచ్చుకుపోయినట్టుగా ఉండడం, అది బుల్లెట్లా లేకపోతే ఎల్ఈడి లాంటి బాంబులు పేలినప్పుడు అదేమన్నా పుచ్చుకుపోయా, అంటే లోపల ఉన్న వాళ్లకు ఇబ్బంది కలిగి వాళ్లకు గాయాలు మరింత తీవ్రం చేసే విధంగా ఎవరైనా కుట్ర పన్నారా అనే విషయంలో కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తారని తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఘటనా స్థలంతో పాటు ఆ పరిసర ప్రాంతాలను కూడా సిబిఐ అధికారులు కొంత శోధిస్తా ఉన్నారు. కొన్ని ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రమాద ఘటన జరిగినప్పుడు ఏంటి అనే విషయంలో కొంత అక్కడ ఆ పరిసర ప్రాంతాలలో వాళ్ళని కూడా అధికారుల బృందం వేరువేరుగా దాదాపుగా 10 బృందాలు వేరువేరుగా విడిపోయి ఆ పరిసర ప్రాంతాల్లోనే విచారణ చేస్తూ ఉన్నాయి. అంటే బలమైన సాక్ష్యాల కోసం అక్కడ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 3 రోజుల నుంచి అదే ప్రాంతంలో అంటే రైళ్ల రాకపోకలు ఆ మార్గంలో కొంత పునరుద్ధరించినప్పటికీ మిగతా ఉన్నటువంటి శకలాల మధ్యలో ఏమున్నాయి, శకలాలు ఏంటిది అనే విషయం తెలుస్తా ఉన్నారు. రైల్వే బోగిలను మిగతా కొంత సామాగ్రిని పరిసర ప్రాంతాలను గోదాంలో రైల్వే అధికారులు తరలించారు. అంటే తాత్కాలికంగా ట్రాక్ పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో వాటిని తరలించారు. అక్కడ తరలించిన వాటిని కూడా అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. అంటే ప్రమాద ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంకేమైనా ఆధారం ఉంటాయా, అంటే ఎల్ఈడి పేలిన ఘటన అంటే పేలినప్పుడు పెద్ద ఎత్తున ఒక గొయ్యిలాగా మారే అవకాశం ఉంటుంది. అక్కడ అట్లాంటి బోధులు ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే ఎవరైనా గూడ్స్
వెహికల్ ముందు భాగంలో దీన్ని ఉంచి అంటే ప్రమాదం చేయాలనుకున్నప్పుడు ప్రమాదానికి కారకులుగా భావించాలనుకున్నప్పుడు గూడ్స్ బండి దగ్గరనే దీన్ని ఉంచి మనం పీల్చాలి గూడ్స్ బండి లోపల అనే విషయంలో మొత్తంగా ఆలోచన చేస్తున్నారు. 3 రైళ్లకు అంటే ఇటు గూడ్స్ బండి, ఇటు హౌరా ఎక్స్ప్రెస్, ఇటు కోరమల ఎక్స్ప్రెస్, ఈ మూడు రైళ్లకు సంబంధించిన శకలాలను పూర్తిగా సిబిఐ అధికారులు వడపోస్తా ఉన్నారు. దాంట్లో ఆధారం సేకరిస్తారన్నారు. అంటే ఇది మొదటి నుంచి అందరూ రైల్వే మంత్రితో పాటు అందరూ ఆలోచన చేసేది ఏంటంటే దీని వెనకాల విద్రోహ చర్య ఉంది, ఇది మానవ తప్పిదం కాదు అనేది వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. సిబిఐ కూడా ఆ కోణంలోనే అనుమానం వ్యక్తం చేయడం, ఈ మొత్తానికి వెనకాల ఏదో కుట్ర జరిగింది, ప్రమాదానికి రైలు ప్రమాదాలకు కుట్ర ఏదో జరిగింది అన్న అభిప్రాయానికి సిబిఐ వచ్చినా తెలుస్తా ఉంది. ప్రజల్లో కూడా రోజు రోజుకు బలపడతా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు అంత నివేదిక వస్తే ఎవరు ఏ సంస్థ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిన విషయాన్ని కొంత వెలికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వేరే రైట్. అయితే కృష్ణమూర్తి, ఫస్ట్ ప్రాథమికంగా అయితే సిగ్నలింగ్ లోపమే అంటూ ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పుడేమో రోజుకో విషయాలు వెలుగులోకి వస్తాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే ఫస్ట్ ఎవరైనా సరే వరుణ్, మనకు అక్కడ ప్రమాద జరిగిన ఘటన చూసినప్పుడు సిగ్నల్ తప్పించారు, స్టేషన్ మాస్టర్ సిగ్నల్ తప్పించారేమో అనే ఉద్దేశంతో చెప్పి ఉంటారు. రైల్వే మంత్రి కానీ మిగతా రైల్వే అధికారులు కూడా రైల్వే సేఫ్టీ అధికారులు కూడా మీరు అన్న విషయాన్ని చెప్పారు, వాళ్ళు సిగ్నలింగ్ లోపమే. కానీ అక్కడ సిబిఐ దర్యాప్తు తర్వాత కానీ రైల్వేలో ఉన్నటువంటి సేఫ్టీ రక్షణ విభాగం ఉన్నతాధికారుల బృందం అక్కడ పర్యటించినప్పుడు వాళ్ళకు కొన్ని అనుమానాలు వచ్చాయి. మానవ తప్పిదంగా అంటే సిగ్నలింగ్ లోపం ద్వారా సిగ్నల్ తప్పుకోవడంనే రైలు దారి మళ్ళింది, దాంతో గూడ్స్ రైలు ఢీ కొట్టింది అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత పరిణామాలను పరిశీలిస్తే అంటే ప్రమాద తీవ్రత నేపథ్యంలో కానీ తర్వాత పరిణామాలను అంటే మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ వాళ్ళు బేరీజ్ వేసుకున్నప్పుడు కొన్ని అనుమానాలు వాళ్ళకి వ్యక్తమయ్యాయి. ఆ వ్యక్తమైన నేపథ్యంలోనే రైల్వే సేఫ్టీ అధికారులతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించారు. సుప్రీంకోర్టు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆదేశించింది. కాబట్టి ఈ 3 సంస్థలు అంటే రైల్వే సేఫ్టీ అధికారులు ప్లస్ సిట్టింగ్ జడ్జి విచారణ, సిబిఐ విచారణ, ఈ మూడిట్లో ఏమొస్తుందనే విషయంలో కొంత ఉన్నది. అయితే గతంలో ఏ ప్రమాదం జరిగినా ఎంత పెద్ద జరిగినా రైల్వే సేఫ్టీ అధికారులు నివేదికలు ఇచ్చి ఎక్కడ జరిగింది, ఏం లోపం ఉందని కొంత సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇది గతంలో కంటే భిన్నమైన ప్రమాదం జరిగింది. ఒకేసారి 3 రైళ్లు ధ్వంసం కావడం, 3 రైళ్లు 26 గంటల లోపలనే మొత్తం 3 రైళ్లను విధ్వంసం సృష్టించడం అనేది కొంత తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నివేదికలు రావాలి. పూర్తి స్థాయిలో భవిష్యత్తులో భద్రత చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఈ నివేదికలు కొన్ని సలహాలు సూచనలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విచారణకు ఆదేశించారు. మొదట్లో అన్నట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థనే అనుకున్నారు, కానీ కరెంటు ప్రమాదంతో చనిపోయిన పోస్ట్ మార్టం నివేదికలో వేరు కొంతమందికి పదునైన అంటే మూలలు కీళ్ళ లాంటి కొన్ని శరీరంలో చొచ్చుకుపోయాయని రావడము, రైల్వే బోగి అద్దాలకు పదునైన ఇనుప చుబ్బలు లోకి వెళ్ళాయని ఇవన్నీ రావడం, వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ జరిపిస్తే బాగుంటున్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. వారు రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.